ప్రపంచంలో అతిపెద్ద దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన వాడిగా చెప్తున్నా, ప్రపంచ శాంతి కాముడిగా చెప్తున్నా, యూరప్ దేశాలకు లీడర్‌గా చెప్తున్నా, నాటో దేశాలకు లీడర్‌గా చెప్తున్నా, నువ్వు రష్యా నుండి ఆయిల్ కొనొద్దు అంటాడు ట్రంప్. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నుంచి చెప్తున్నా, అదే సందర్భంలో నా దేశ ప్రయోజనాలు నాకు ముఖ్యమని మీకు గుర్తు చేస్తున్నా, అమెరికా ప్రయోజనాలు నీకు ముఖ్యమైతే నా దేశ ప్రయోజనాలు నాకు ముఖ్యమని గుర్తు చేస్తున్నా అని ట్రంప్‌తో చెప్పకుండా ఆయిల్ మనం కొనుక్కునేది కొనుక్కుంటా ఉంటాం. నరేంద్ర మోడీ ఈ పని చేసుకొస్తుంటాడు. అయితే ఇప్పుడు ఆ ట్రంప్‌ని చల్లబరిచేటటువంటి యాక్టివిటీ రెండో వైపున జరిగిపోతుంది. అది డెమోక్రటికల్ డిప్లొమాటిక్ బిజినెస్ డీల్ అనమాట. అందులో భాగంగా ఇప్పుడు భారతదేశపు ప్రయోజనాల కోసం ఆయిల్ కొనుగోళ్లు ఆపరు. భారతదేశ కంపెనీలు రష్యా నుండి ఆయిల్ కొని ఏది మన రిలయన్స్ వాళ్ళు కొంటారు, ఇంకొకటి నైరానో ఇంకోటి ఏదో సంస్థ ఉంది. ఇలాంటి వాళ్ళు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొని అమెరికాకి, యూరప్ దేశాలకి, నాటో దేశాలకి అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఆపేస్తారు వ్యాపారం. ఎందుకని? ఎవరైతే అట్లా వ్యాపారం చేస్తున్నారో ఆ సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెడుతుంది అమెరికా. కాబట్టి వాళ్ళు ఆపుతారు. చైనాకి సంబంధించిన సంస్థలైనా, భారతదేశానికి సంబంధించిన సంస్థలైనా. కానీ భారతదేశం దిగుమతి చేసుకునే ఆయిల్ని ఎవడు ఆపట్ల, చైనా దిగుమతి చేసుకునే ఆయిల్ని ఎవడు ఆపట్ల. అమెరికాకి సంబంధించినంత వరకు అది సాటిస్ఫాక్షన్. అదిగో అదే వాళ్ళ పత్రికలు రాస్తుంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే బుర్ర ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అమెరికాని సంతృప్తిపరిచే చర్యలు కూడా చేస్తారు. అందులో భాగంగా అమెరికా నుండి ఆయిల్ ఆ మధ్యన చాలా తక్కువగా ఉన్నాం, ఇప్పుడు కొంచెం పెంచాం, కొంచెం ఎక్కువ చేసాం. ఎందుకు అంటే వాడు కూడా తగ్గించిస్తున్నాడు రష్యాను దృష్టిలో పెట్టుకుని. తగ్గించి ఇచ్చినప్పుడు తీసుకుంటాం. అది తద్వారా వాడిని కూడా సాటిస్ఫై చేసే పని అన్నమాట.